అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం టేస్టీగా, ఈజీగా, సరికొత్తగా రవ్వతో మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చిన్న పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వను వేసి 1 చెంచా పంచదార, చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఉప్మా రవ్వ సన్నగా ఉంది అంటే మిక్సీ పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, రవ్వ అనేది ఇలా నలిగితే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి వేసి పచ్చి కొబ్బరిని కూడా మెత్తగా పొడి పట్టుకోవాలి. కొబ్బరి పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుంది. దీన్ని కూడా మనం ముందే తయారు చేసి పెట్టిన ఉప్మా రవ్వలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో మనం ఒక చిటికెడు ఉప్పు వేసాం కదా, ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఈ స్వీట్ అనే కాదు, ఏ స్వీట్లోనైనా ఒక చిటికెడు ఉప్పు వేసామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఉప్మా రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు పోసి 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు పోస్తే తినము అనుకునే వాళ్ళైతే 2 కప్పుల నీళ్లు పోసి ఇలానే రవ్వ పోసి కలిపేయచ్చు. కానీ ఈ స్వీట్ అనేది పాలతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. పాలైతే 1 పొంగు వచ్చేసినాయి కదా, మనం ముందే కలిపి పెట్టుకున్న కొబ్బరి పొడి రవ్వను వేసి ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి. ఇందులో మనం కొబ్బరి పొడి వేసాం కాబట్టి ఉండలేమి కట్టవు, నిదానంగా కలిపినా ఏం కాదు. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్, హెల్తీగా చేసే లడ్డూలు చాలా రెసిపీస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉన్నామంటే రవ్వ అనేది తొందరగానే దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. రవ్వ మిశ్రమం అనేది కొంచెం చల్లారేసరికి మనం గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసుకొని పంచదారని గులాబ్ జామున్ పాకంలాగా కరిగించుకోవాలి. పంచదారకి బదులుగా బెల్లమైనా వాడొచ్చు. బెల్లమైనా అంతే, 1 కప్పు బెల్లం వేసుకొని లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇదైతే దించి పక్కన పెట్టేద్దాం. మనం ముందు తయారు చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం అనేది కొంచెం చల్లారింది. చల్లారిన తర్వాత చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నామంటే స్మూత్గా చక్కగా తయారవుతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో. రవ్వ కొబ్బరి మిశ్రమం అనేది ఇలా అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మన వీడియోలో చూపించిన విధంగా ఒత్తులుగా తయారు చేసుకోవాలి. ఈ షేప్ అనే కాదు, మనకి నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఎలా చేసినా మనం రవ్వ కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా అన్నీ మంచిగా ఒత్తుల్లా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక 2-3 ఇంచుల సుమారు నూనె పోసుకొని నూనె బాగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్నవి అంటుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఇలా అన్నీ తెల్లగానే వేయించుకున్న తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పాకం అనేది చల్లారినట్టుగా ఉంటే ఒక్కసారి వేడి చేసుకొని ఇవన్నీ వేసి చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. తక్కువ టైంలో ఈజీగా కప్పు రవ్వతో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.